ఇవాళ మన పెంటో సిరీస్ లో డే 128. చాలా డేస్ అవుతా ఇవాళ కొంచెం నిద్ర మంచిగా పట్టింది. ఇంకా పొద్దున ఫ్రెష్ మూడ్ తో లేచి పాటలు పెట్టుకుని ఇవాళ ఈ ఓపెనర్ తో కోకోనట్ వాటర్ ఓపెన్ చేసిన. నాకు అసలు మీరు చెప్పేదాకా తెలియదు కోకోనట్ కూడా ఓపెనర్ ఉంటుందని చెప్పి. ఇంకా మంచిగా పాటలు వినుకుంటే కోకోనట్ వాటర్ తాగేసి ఇవాళ తొందర ఫుడ్ కుక్ చేసుకుని ధనుష్ 3 మూవీస్ కూడా లంచ్ ఫినిష్ చేసిన. ఇంకా అన్ని పనులు అయిపోయినాక బయట అలా పడుకుని రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇవాళ మైండ్ ఎందుకో ఫుల్ కచ్చకచ్చా ఉండి ఏదో రన్ అయితేనే ఉంది. ఇంక ఇట్లనే కాదని చెప్పి వెదర్ మంచి క్లౌడీ ఉంది కదా, ఒక రైడ్కి వెళ్దాం అనిపించింది. అప్పుడైనా మైండ్ కొంచెం రిలాక్స్ అవుతుంది. ఈ బీన్ బాల్స్ అయితే ఇంకా వదులుతలేవు నన్ను. ఇవాళ ఎందుకో వర్షం పడేలా ఉంది, సో జాకెట్ వేసుకుని రైడ్కి స్టార్ట్ అయిపోతాం. అందరి నుంచి నాకు తెలియదు కానీ నాకు పర్సనల్ ఇట్లాంటి క్లౌడీ వెదర్ లో రైడ్కి వెళ్ళడం చాలా ఇష్టం. ఇంకా మంచిగా డెస్టినేషన్ ఏం లేకుండా రైడ్ చేస్తుంటే ఇక్కడ దగ్గరలోనే ఒక మంచి లేక్ వ్యూ ఉందని తెలిసింది. ఇంకా అది ఎక్స్ప్లోర్ చేసుకుంటే లేక్ వ్యూ పాయింట్ కి వచ్చేసిన. అసలు నిజం చెప్తున్నా, చాలా పీస్ఫుల్ ఉండే ఆ స్పాట్. ఇంకా ప్రశాంతంగా అలా బైసన్ మీద కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తుంటే మెల్లగా జల్లు పడడం స్టార్ట్ అయింది. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి బైసన్ కి వీడియోలు తీసి ఇంటికి స్టార్ట్ అయిపోదాం అనుకుంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యాడ. అయితే వాళ్ళ దగ్గరలో ఇంకో మంచి స్పాట్ ఉందని చెప్తే వాళ్ళతో స్పాట్ కి స్టార్ట్ అయిపోయినా. ఆ స్పాట్ నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ దగ్గర నుంచి కనిపిస్తుందంట, చూడాలి ఎట్లుంటుందో. ఇంకా తొందరగా లొకేషన్ రీచ్ అయిపోయినాం కానీ ఆ లొకేషన్ ని మొత్తం బ్లాక్ చేసిరంట. అవునా? పోనీలే, లొకేషన్ మిస్ అయినా కానీ వర్షం వల్ల రోడ్స్ చాలా బాగున్నాయి. ఇంకా అలా ప్రశాంతంగా నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతుంటే నాకు ఒకటి అనిపించింది. అయితే ఆన్ ద వే ఒక దగ్గర ఫ్లైట్ దగ్గర నుంచి ల్యాండ్ అవుతుండే చాలా. ఇంకా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూసా కాబట్టి ఒకటి మిస్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫ్లైట్ వస్తేమో చూద్దాం. ఇంకా అలా కొంచెంసేపు అక్కడ కూర్చొని వెయిట్ చేస్తుంటే ఇంకో ఫ్లైట్ వచ్చింది దగ్గర నుంచి. ఇందాక ఆ స్పాట్ లో మిస్ అయినా కానీ మనకు కొత్త స్పాట్ దొరికేసింది. ఇంకా అక్కడే కూర్చొని వచ్చిపోయే ఫ్లైట్స్ అన్ని చూసుకుంటే ఎంజాయ్ చేసి ఇంకా రిలాక్స్డ్ మైండ్ తో ఇంటికి స్టార్ట్ అయిపోయినా. అందుకే నా మైండ్ కొంచెం డిస్టర్బ్ ఉన్నప్పుడు రైడ్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. అలా కొంచెం రైడ్కి వచ్చి సన్ రైజ్ సన్సెట్ లేదంటే వర్షమో చూడగానే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ థెరపీ ఫర్ మీ. చలో, టుడేస్ రైడ్ వాస్ ఫన్. ఇంకా రిలాక్స్డ్ మైండ్ తో ఇంటికి వచ్చి మంచిగా బ్యాక్గ్రౌండ్ లో పాటలు పెట్టుకొని ఓట్స్ తినేసి ఇవాళ ఎందుకో మ్యాంగో క్రేవింగ్స్ బాగా అవుతుండే. సో మంచిగా 2 స్వీట్ మ్యాంగోలు కోసుకొని మంచిగా పాటలు వినుకుంటా మధ్య దాక్కుంటా మ్యాంగోలు తినేసి పడుకునేసిన. గుడ్ నైట్.